సినిమా ప్రీ రిలీజ్ ఇట్లా అవగానే ఇప్పుడు మనకు కొత్తగా యాంకర్ శ్రవంతి చొక్కారప్ప గారు గుర్తొస్తున్నారు. గతంలో సుమ, గీతా భగత్ గారు ఎక్కువగా షోలు చేసేవారు. ఇప్పుడు గత 5-6 సంవత్సరాలుగా శ్రవంతి చొక్కారప్ప ఫిలింకి సంబంధించినటువంటి ప్రీ రిలీజ్ ఈవెంట్లు కానీ ఇవన్నీ చేస్తున్నారు. శ్రవంతి చొక్కారప్ప మనతో ఉన్నారు. హాయ్ అండి. హాయ్. ఇప్పుడు సినిమాకి సంబంధించి ప్రీ రిలీజ్ ఫంక్షన్లో ఒక 4-5 సంవత్సరాలుగా మీవే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అంటే గతంలో మనకి సుమ గారు కానీ గత గీతా భగత్ గారు వీళ్ళందరూ ఉండేవారు కదా. ఇప్పుడు కొత్త కొత్త సినిమాలకు సంబంధించి మీకు ఎలా అనిపిస్తుంది? సో హ్యాపీ అండి. అంటే ఇట్స్ బీన్ సో మెనీ ఇయర్స్ నేను ఇండస్ట్రీకి వచ్చి, కానీ అదేదో కష్టం పడితే కానీ తెలియదు అంటారు కదా. సో ఇన్ని ఇయర్స్ పట్టింది. ఫైనల్లీ నేను పుష్ప అప్పుడు అల్లు అర్జున్ గారు ఇంటర్వ్యూ చేయడం జరిగింది. సో అప్పటి నుంచి మంచి బ్రేక్ రావడం జరిగింది. అండ్ తర్వాత బిగ్ బాస్కి వెళ్ళడం జరిగింది. సో అప్పటి నుంచి మంచి వర్క్ దొరుకుతుంది. అండ్ తెలుగు అమ్మాయిలు చాలా తక్కువ, అండ్ దట్టు అమ్మాయిల యాంకర్స్ చాలా తక్కువ ఉన్నారు కాబట్టి ఇప్పుడు. అండ్ మై ఇన్స్పిరేషన్ ఈజ్ అఫ్కోర్స్ సుమ గారు ఈజ్ డెమిగాడ్. దాని తర్వాత ఇలా ఫ్యాషనబుల్గా అంటే నాకు అనసూయ గారిని చాలా లైక్ చేస్తాను నేను. సో అనసూయ గారు ఈజ్ వన్ ఆఫ్ ద ఇన్స్పిరేషన్ అని చెప్పొచ్చు నాకు. యాంకర్లో సుమ గారు సుమ సీనియర్, సినిమాల్లోంచి టీవీ సీరియల్లోంచి యాంకరింగ్ వైపు వచ్చారు. అనసూయ గారు యాంకరింగ్ సినిమాల్లోకి వచ్చారు. మీరు సినిమాల్లోకి ఎప్పుడు? ఒకటి ఆల్రెడీ రన్నింగ్లో ఉందండి, షూట్ అవుతూ ఉంది. సో ఒక 15 days షెడ్యూల్ అయింది. మేబీ ఇంకొక 3-4 months పడుతుందేమో రిలీజ్ అవ్వడానికి. సో హీరోయిన్గా యాక్ట్ చేసే అవకాశం? అందులో యాక్చువల్లీ హీరోయిన్ అని కాదు అండి, అది కాంటెంట్ బేస్డ్ ఫిలిం. సో కథ హీరో. సో అందులో 4 అమ్మాయిల కథ అనమాట. సో అది అందులో వన్ ఆఫ్ ద మెయిన్ లీడ్ నేను. చాలా మంది సినిమా నుంచి ఓటీటీ వెబ్ సిరీస్లో కూడా వస్తుంటారు. మీకు వెబ్ సిరీస్ ఇంట్రెస్ట్? చాలా వచ్చాయి, కానీ అందరూ కూడా బోల్డ్ సీన్స్ కోసం అలాంటి క్యారెక్టర్ కోసం అడుగుతుంటే, బికాస్ నేను వేసుకునే బట్టలు అలా ఉంటాయేమో, కానీ నాది చాలా ట్రెడిషనల్ మైండ్ సెట్ అన్నమాట. ఇన్స్టాగ్రామ్లో మీ పిక్స్కి ఫాలోవర్స్ ఎక్కువ ఉంటారు, లైక్స్ కామెంట్స్ కూడా ఎక్కువ వస్తుంటాయి. ఆ ఫొటోస్ కూడా వెంటనే లైక్స్ ఎక్కువ అయిపోతుంది. నా మైండ్ సెట్ అంతా చాలా పాతకాలపు మైండ్ సెట్, ట్రెడిషనల్ మైండ్ సెట్. మేబీ అంటే స్క్రీన్ కోసం వాళ్ళు అలా అడుగుతారు కాబట్టి వేసుకోవడం తప్ప, ఒక్కొక్క గెటప్స్కి నాకు కాస్ట్యూమ్స్ కూడా వాళ్ళే చెప్తారు నేను చేసే షోకి, అది దానికోసం. కానీ ఐ లవ్ సారీస్, వేరింగ్ సారీస్ బేసిక్గా. సో మై మైండ్ సెట్ ఈస్ వెరీ ట్రెడిషనల్ మైండ్ సెట్. బిగ్ బాస్ ఓటీటీకి వెళ్ళారు గారు, బిగ్ బాస్ 9కి వెళ్ళే ఛాన్స్ ఉందా నెక్స్ట్ వీక్? లేదండి, చాలా ఒక్కసారి వెళ్ళొచ్చాను. ఏదైనా ఒక్కసారి ఎక్స్పీరియన్స్ చేయాలి, మళ్ళీ మళ్ళీ వెళ్తే ఆ ఇష్టం ఆ ప్రేమ పోతాయి అంటారు కదా. సో అలా సో లైఫ్లో ఒకసారి వెళ్ళాలనుకున్నా వెళ్ళొచ్చేసాను చాలు. December 31st నైట్ చాలా మంది సెలబ్రిటీస్ ఈవెంట్స్లో మీరు ఎక్కడ ఈవెంట్? లేదండి, అంటే కొంచెం హెల్త్ ఇష్యూ ఉన్నింది. సో ఐఎమ్ నాట్ ఏబుల్ టు స్టాండ్ మోర్ దెన్ 3-4 hours అంటే నేను నిలబడలేను ఇప్పుడున్న సిచ్యువేషన్లో. సో ఏ ఈవెంట్స్కి వెళ్ళట్లేదు, సింపుల్గా ఇంట్లో కూర్చొని సరదాగా ఈటీవీలోనో మా టీవీలోనో లేదంటే జీలోనో ఏవో ఒక షోస్ వస్తాయి, చూసి ఫ్యామిలీతో ఉండడమే. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. పల్లవి టీవీ ప్రేక్షకులందరికీ కూడా అడ్వాన్స్గా హ్యాపీ న్యూ ఇయర్ అండ్ అలానే హ్యాపీ సంక్రాంతి. థ్యాంక్ యూ.